ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. మహోన్నతుడమైన మా ప్రియ పరలోకపు రాజా, మా స్తుతులకు కారణభూతుడ, మా రక్షణకర్త, నీకు వందనాలు. స్తోత్రం నాయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో, త్రియేకదేవ నామంలో ప్రభా. అయ్యా మరి సమయంలో ప్రభా నీ తోడుగా ఉంచండి. అయ్యా నీకు వందనాలు ప్రభా. ఈ రీతిగా నాయన అయ్యా నీకు వందనాలు. ఈ చిన్న వీడియో తీసటానికి తండ్రి మీరు చూపుతున్న కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా మరి నీ చిత్తమైతే తండ్రి ఆది నుండి వరకు మీరే దర్శనం వహించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం నాయన. దేవా యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన. నీ చిత్తమైతే ప్రభా అయ్యా మరి ఎవరైనా తండ్రి మరి చూసినప్పుడు తండ్రి అయ్యా వారిని దీవించండి, ఆస్వాదించండి, వేరే మహిమ పొందమని నన్ను మమ్మల్ని మీ చేతిలో సమర్పించుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును. మరొక పాట పాడుకుందాం. ఒక పాట పాడుకొని పరిమళింపజేసితివే పరిమళ తైలముగా, ప్రభు నిన్ను వేడెదాను, సన్నతించి పాడెదాను. పరిమళింపజేసితివే పరిమళ తైలముగా, ప్రభు నిన్ను వేడెదాను, సన్నతించి పాడెదాను. దర్శనాలు ఎన్నో ఇచ్చి దర్శించినావు, వాక్యంతో మాట్లాడి మేలు కొలిపినావు. దర్శనాలు ఎన్నో ఇచ్చి దర్శించినావు, వాక్యముతో మాట్లాడి మేలు కొలిపినావు. శ్రమల కొలిమిలో అండగా నిలిచావు, మేలులెన్నో చేసి దీవించినావు. శ్రమల కొలిమిలో అండగా నిలిచావు, మేలులెన్నో చేసి దీవించినావు. పరిమళింపజేసితివే పరిమళ తైలముగా, ప్రభు నిన్ను వేడెదాను, సన్నుతించి పాడెదాను. ప్రభు నిన్ను వేడెదాను, సన్నుతించి పాడెదాను. కలిమిలేములో కరుణించినావు, వ్యాధి బాధలో స్వస్థపరిచినావు. కలిమిలేమిలో కరుణించినావు, వ్యాధి బాధలో స్వస్థపరిచినావు. నిందలలో అపనిందలలో నా తోడై నిలిచావు, నిందలలో అపనిందలలో నా తోడై నిలిచావు. రాజు నీవే, నా రాజు నీవే, రాజు నీవే, నా రాజు నీవే. పరిమళింపజేసితివే పరిమళ తైలముగా, ప్రభు నిన్ను వేడెదాను, సన్నుతించి పాడెదాను. పరిమళింపజేసితివే పరిమళ తైలముగా, ప్రభు నిన్ను వేడెదాను, సన్నుతించి పాడెదాను. ప్రభు నిన్ను వేడెదాను, సన్నుతించి పాడెదాను, సన్నుతించి పాడెదాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మరి ఫిజికల్ హ్యాండిక్యాప్లు వాక్యము మరి పంచుకోవాలని, ఆత్మను రక్షించాలని ఆశ ఉన్నది. కానీ బయటికి వెళ్ళలేనటువంటి
పరిస్థితి ప్రస్తుతం ఇప్పుడు మరి నా ఎముకలు ప్రతి అణువను అరిగి ఉన్నాయి. నేను మరి నాకున్నటువంటి దేవుని కొరకున్నటువంటి తృష్ణను ఈ విధంగా నెరవేర్చుకోవాలని మరి దేవుని ప్రేరేపణ ద్వారా ఇది చేస్తున్నా. దయచేసి మీరు చూసి మరి దైవ చిత్తమైతే ఆయన ఆశీర్వాదాలు పొందాలని ఆశిస్తున్నా. దేవునికి స్తోత్రం. మరి వాగ్దానాల గురించి ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నా. వాగ్దానాలు డిసెంబర్ 31 నైట్ సర్వీస్ తర్వాత కొన్ని సంఘాలలో వాక్యాలు ఆ బాక్స్లో పెట్టి మరి దేవుణ్ణి తెలుసుకొని ఆ వాగ్దానాలను తీసుకోండి. ఆ వాగ్దానం ఎలా వస్తుందో అలాగే సంవత్సరాంతము జరుగుతుంది అని చెప్పి మరి చెప్తూ ఉంటారనమాట. అప్పుడు అందరు విశ్వాసులు తీసుకుంటారు. దేవుని చిత్తం అయితే వాటి ఆ వాక్యానుసారంగా వారి జీవితాలు జరుగుతుండొచ్చు, కాదనను. దేవునికి స్తోత్రం. అయితే మరి నేను రక్షణ పొందినటువంటి సమయంలో నేను దగ్గరున్న ఒక సంఘానికి ఏదో ఒక సంఘానికి ఆ 31 నైట్ వెళ్ళేది, ఒక్కొక్కసారి వెళ్ళకపోయేది. కానీ కొంతమంది నేను వెళ్ళి సాక్ష్యం చెప్పినటువంటి కొన్ని సంఘాలల్లో నా కోసం వాగ్దానాలు తీసి ఇదిగో ఇది సుజాత మేడం అని చెప్పి నేను వెళ్ళినప్పుడు ఎవరి ద్వారానైనా పంపించేది, లేకుంటే నేను వెళ్ళినప్పుడు వరకు వ్యక్తిగతంగా కలిసినప్పుడైనా నాకు ఆ వాగ్దానాన్ని ఇచ్చేది వాళ్ళు. అయితే నేను అనుకున్నాను, వాగ్దానం దేవుడు ఇవ్వాలి కదా, ఈ విధంగా తీసుకుంటున్నారా? అయితే నేను దేవుడిని అడుగుతానని చెప్పి మరి దేవుడిని నాకు ఆ వాగ్దానం ఇవ్వండి తండ్రి, మరి సంవత్సరాంతము మరి నువ్వు నాకు తోడుగా ఉండేలా నాకు వాగ్దానం ఇవ్వండి అని చెప్పి నేను ప్రార్థించినప్పుడు 2004 డిసెంబర్ 31 నైటు ఆరాధన తర్వాత నేను మరి ప్రార్థనలో ఉన్నప్పుడే ఆలయంలో పిల్లర్ మీద రాసి ఉన్నటువంటి ఒక వాగ్దానం. ఒక ఆలయం ఉంది, దేవుని పరిశుద్ధ ఆలయము. ఆ ముందటి పిల్లర్ మీద జనులందరిలో నిన్ను మరవకుందును అని వాగ్దానము నాకు దేవుడు ఆ పిల్లర్ మీద రాసి చూపించిందనమాట. రాసినది కనబడ్డది. దేవునికి స్తోత్రం. అది మరి 2005కు సంబంధించినటువంటిది. 2000 సంవత్సరము జనవరి 1 నుండి మరి 2005 సంవత్సరము డిసెంబర్ 31 వరకు కూడా అది వాగ్దానంగా మనకు ఉంటుంది అనమాట. కాబట్టి దాన్ని అవును ప్రభా, నువ్వు జనులందరిలో మరవకుందును అని చెప్పి నాకు వాగ్దానం ఇచ్చినావు తండ్రి అని చెప్పి నేను చాలా సంతోషించి దేవుని మహిమపరిచిన. అయితే ఏ విధంగా జనులందరిలో మరవకుందును అని చెప్పి మరి ఆయన సఫలపరిచినాడంటే, నేను దేవుని స్తోత్రం 2005 మేలో చిన్నవాడిది కేసు ఉండి సిద్దిపేటలో, ఆ కేసు దేవుని దయ వల్ల